హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఈరోజు టు వర్సెస్ ఫర్, టూని ఫర్ని రెండింటిని ఏ విధంగా యూజ్ చేయాలి. ఆల్రెడీ టూ గురించి చెప్పుకున్నాం, ఫర్ గురించి చెప్పుకున్నాం. మళ్ళీ దీని గురించి ఏంటంటే కొన్ని సందర్భాలలో కొన్ని క్వశ్చన్స్ మనకు కొన్ని బిట్స్ ఇచ్చినప్పుడు అక్కడ టూ ఓడినా కరెక్ట్ అనిపిస్తుంది, ఫర్ ఓడినా కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి సందర్భాలలో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా, వీటిని టు ఎక్స్ప్రెస్ రీజన్, టు పాయింట్ అవుట్ రిసిపియంట్, రీజన్ ఎక్స్ప్రెస్ చేయడానికి. అలాగే రిసిపియంట్ ఎవరికైతే ఇస్తున్నామో వాడిని పాయింట్అవుట్ చేయడం, అది ఎవరి కోసమో ఆ విధంగా ఆ రిసిపియంట్ని పాయింట్అవుట్ చేసినప్పుడు. అలాగే ఇంటెన్షను లేదా ఎక్స్పెక్టేషను, ఇంటెన్షన్ లేదా ఎక్స్పెక్టేషను అంటే ఫలానా వాళ్ళు అడుగు, ఫలానా దానికోసం అడుగు అని చెప్పడం కూడా. అలాగే టు ఎక్స్ప్రెస్ పర్పస్ గురించి చెప్పినప్పుడు ఈ రెండింటిని ఏ విధంగా ఉపయోగించే విధానంలో తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. అయితే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది 2 + V1, 2 తర్వాత వెర్బ్ 1కు ముందు 2ని మ్యాక్సిమం ఉపయోగిస్తాం. వెర్బ్ 1కు ముందు డాష్ ఇచ్చి ఒక ప్రిపోజిషన్ వాడమంటే అక్కడ ఫర్ 2 వస్తుందంటే 2 మాత్రం వస్తుంది. 2 + వెర్బ్ 1, 2 ఇన్ఫినిటివ్. మనం వాళ్ళ 2 ఇన్ఫినిటివ్ గురించి చెప్పుకుని ఉన్నాం. ఓకేనా, వెర్బ్లో. అలాగే ఫర్ తర్వాత నౌన్ కానీ వెర్బ్ 1 ఇంగ్ కానీ వస్తాయి. ఫర్ తర్వాత ఎక్కువగా నౌన్ ఫాలో అవుద్ది లేదా వెర్బ్ 1 ఇంగ్. 2 తర్వాత వెర్బ్ 1 ఫాలో అవుతుంది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టు ఎక్స్ప్రెస్ రీజన్ ఆర్ కాజ్ ఆర్ పర్పస్. ఈ కాజ్ సంబంధించి పర్పస్ సంబంధించి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. ఆల్రెడీ 2 గురించి ఫర్ గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు రెండింటిని కలిపి మిక్సే చెప్తాం ఇక్కడ. ఏంటంటే ఐ వెంట్ టు ద స్టోర్ టు బై మిల్క్. ఐ వెంట్ టు ద స్టోర్కి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు, పర్పస్ ఏంటి, టు బై మిల్క్ కొనడానికి. టు బై చూసారు ఇక్కడ 2 తర్వాత వెర్బ్ 1 ఉంది కాబట్టి టు బై మిల్క్ అని అనాలి. ఐ వెంట్ టు ద స్టోర్ ఫర్ మిల్క్ అంటే ఇక్కడ ఫర్ తర్వాత నౌన్ వచ్చింది, ఇది కూడా పర్పస్ అని తెలియజేస్తుంది. ఎందుకు వెళ్ళాడంటే ఫర్ మిల్క్ అని. ఇక్కడ కూడా ఎందుకు వెళ్ళాడని తెలుస్తుంది, పర్పస్ రీజన్ చెప్తుంది. ఏంటంటే టు బై మిల్క్ అని. అయితే 2 చెప్పినప్పుడు వెర్బ్ 1 ఉపయోగించాం, ఫర్ చెప్పినప్పుడు నౌన్ ఉపయోగించాలి. ఓకేనా, ఐ వెంట్ టు ద స్టోర్ ఫర్ బయింగ్ మిల్క్ లేదా ఇంగ్ ఫామ్ అని ఉపయోగించాలి. అయితే ఇంగ్ ఫామ్ అన్ని సందర్భాల్లో ఉపయోగించకూడదు. ఈ రీజన్ పర్పస్ చెప్పిన సందర్భాలలో కొన్ని వెర్బ్స్కి మాత్రమే ఉపయోగించాలి. తర్వాత చూద్దాం. యాక్చువల్గా ఫర్ బయింగ్ మిల్క్ అనకూడదు, కానీ ఇంగ్ ఫామ్ ఉపయోగించినా రైటే. ఓకేనా, ఇప్పుడు అది రీజన్ పర్పస్ సంబంధించిన సందర్భాలు మాత్రమే ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్ ఉపయోగించాలి. అన్ని సందర్భాల్లో ఫర్ తర్వాత ఇంగ్ ఉపయోగించకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఈ వెంట్ టు రివర్ డాష్ స్విమ్. స్విమ్ అనేది ఇక్కడ వెర్బ్ కాబట్టి టు స్విమ్ అని అనాలి. ఈ వెంట్ టు రివర్ డాష్ స్విమ్మింగ్. అతను రివర్ ఎందుకు వెళ్ళాడు, స్విమ్ చేయడానికి అన్నప్పుడు ఇక్కడ మొత్తం రీజన్ సంబంధించి వస్తుంది, పర్పస్ సంబంధించి తెలియజేస్తుంది కదా. ఎందుకు వెళ్ళాడంటే పర్పస్ ఏంటంటే టు స్విమ్ లేదా ఫర్ స్విమ్మింగ్. ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్ కానీ నౌన్ కానీ రావాలి. ఇక్కడ స్విమ్కి నౌన్ ఏమవుద్ది, జెరాండ్ స్విమ్మింగ్. నెక్స్ట్ అండి ఐ గో టు స్కూల్ డాష్ రీడ్. రీడ్ వెర్బ్ టు రీడ్ అని అనాలి. ఐ గో టు స్కూల్ ఫర్ రీడింగ్ అనాలి. ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్ వచ్చింది కాబట్టి ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఫర్ పెట్టాలి. జెరాండ్ వచ్చింది కాబట్టి. ఐ స్టడీ హార్డ్ డాష్ ఎగ్జామ్స్. స్టడీ హార్డ్ టు ఎగ్జామ్స్ అనకూడదు. ఎగ్జామ్స్ అనేది నౌను కానీ జెరాండ్ కానీ ఉంటే ఫర్రే పెట్టాలి. ఐ స్టడీ హార్డ్ డాష్ పాస్ ది ఎగ్జామ్స్. పాస్ అనేది ఇక్కడ వెర్బ్ టు పాస్ ది ఎగ్జామ్స్ అనాలి. ఐ స్టడీ హార్డ్ టు పాస్ ది ఎగ్జామ్స్ అనాలి తప్ప ఫర్ పాస్ ది ఎగ్జామ్స్ అనకూడదు. ఎందుకంటే వెర్బ్ 1కి ముందు ఫర్ వాడకూడదు, టు వాడాలి. అయితే ఇంగ్ ఫామ్ అనేది ఎక్కువగా వేటికి ఉపయోగిస్తుంటే రీడ్, టు రీడ్ ఫర్ రీడింగ్. అలాగే ప్రాక్టీస్, టు ప్రాక్టీస్ ఫర్ ప్రాక్టీసింగ్. అలాగే పార్టిసిపేట్, టు పార్టిసిపేట్ ఫర్ పార్టిసిపేటింగ్. అలాగే ప్లే టు ప్లే ఫర్ ప్లేయింగ్. వాచ్, టు వాచ్ ఫర్ వాచింగ్. స్విమ్, టు స్విమ్ ఫర్ స్విమ్మింగ్.
డ్రింక్, టు డ్రింక్, ఫర్ డ్రింకింగ్. అంటే ఇవన్నీ ఎప్పుడు కాజు రీజన్ పర్పస్ తెలియజేసిన సెంటెన్స్ అయినప్పుడు మాత్రమే ఎందుకు వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు అని మీనింగ్ వచ్చిన సందర్భంలో వీటికి ఇంగ్ ఫామ్ కానీ వెర్బ్ వన్ ముందు టు కానీ ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్ కానీ ఉపయోగించాలి. లేదా ఫర్ తర్వాత నౌన్ ఉపయోగించినా పర్వాలేదు. ఓకేనా. చూడండి, పెన్ ఈజ్ యూజ్డ్ డాష్ రైట్. పెన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ అంటామా ఫర్ రైట్ అంటామంటే పెన్ ఈజ్ యూజ్డ్ టు రైట్ అనాలి, ఫర్ రైట్ అనకూడదు. ఓకేనా. పెన్ ఈజ్ యూజ్డ్ డాష్ రైటింగ్, యూజ్డ్ ఫర్ రైటింగ్ అనాలి, టు రైటింగ్ అనకూడదు. ఎందుకంటే ఇంగ్ ఫామ్ ఉంది కాబట్టి ఫర్ వాడాలి. ఓకేనా. ఐ కేమ్ హియర్ డాష్ సీ యూ అని ఉంది. ఐ కేమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చాను ఎందుకు, నిన్ను చూడడానికి. పర్పజ్ ఏంటి, పర్పజ్ని తెలియజేసిన, కాజుని తెలియజేసిన, రీజన్ తెలియజేసిన, టు తర్వాత వెర్బ్ వన్ కానీ ఫర్ తర్వాత నౌన్ లేదా ఇంగ్ ఫామ్ కానీ ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఐ కేమ్ హియర్ టు సీ యూ అనాలి, ఎందుకంటే వెర్బ్ వన్ ఉంది కాబట్టి. లేదా ఐ కేమ్ హియర్ ఫర్ యూ అనాలి, ఐ కేమ్ హియర్ ఫర్ యూ. అంతేగాని ఫర్ సీయింగ్ అనకూడదు. ఇక్కడ ఫర్ తర్వాత సీయింగ్ యూ అనకూడదు. అన్నింటికీ రాదు ఇంగ్ ఫాము, ఫర్ సీయింగ్ యూ అనకూడదు. ఓకేనా. రీడ్కి కానీ, అలాగే ప్రాక్టీస్కి కానీ, అలాగే స్విమ్కి కానీ, డ్రింక్కి కానీ. ఓకేనా. ఆల్రెడీ మనము చెప్పుకుని ఉన్నాం. ప్లేకి కానీ, వాచ్ కానీ, వాచ్ అలాంటి వాటిని మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ సీ ఉందని చెప్పి ఫర్ సీయింగ్ యూ అనకూడదు, తప్పు. ఓకేనా. ఇక్కడ ఏం రాయాలి, ఐ కేమ్ హియర్ ఫర్ యూ, ఐ కేమ్ హియర్ ఫర్ యూ అనాలి. అలాగే ఇక్కడ ఐ వాంటెడ్ టు స్టోర్ ఫర్ బయ్యింగ్ మిల్క్ అనకూడదు. సారీ ఫ్రెండ్స్, ముందు మీకు బయ్యింగ్ అని చెప్పాను. ఫర్ మిల్క్ అనేది సింపుల్గా ఫర్ బయ్యింగ్ మిల్క్ అని వాడకూడదు. ఓకేనా. ఫర్ మిల్క్ అనాలి. వాంటెడ్ టు స్టోర్ ఫర్ మిల్క్, మిల్క్ అనేది నౌనే కదా, కాబట్టి ఫర్ బయ్యింగ్తో వాడకూడదు. మీకు అక్కడ బయ్యింగ్ వాడచ్చు, బయ్యింగ్తో వాడకూడదు. కాబట్టి మనం ఎక్కువగా ఫర్ తర్వాత ఇంగ్ ఫామ్స్ వాడాల్సిన ఎక్కువగా మనకు వచ్చేటంటే రీడ్ కానీ, ప్రాక్టీస్ కానీ, అలాగే ప్లే కానీ, వాచ్ కానీ, స్విమ్ కానీ, డ్రింక్ కానీ వీటికి మాత్రమే ఎక్కువగా రావడం జరుగుతుంది. అలాగే రైట్ కానీ ఇలాంటివి మాత్రమే ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇక్కడ సీ ఉందని చెప్పి ఫర్ సీయింగ్ యూ అనకూడదు, ఐ కేమ్ హియర్ ఫర్ యూ అనియాలి, ఫర్ యూ. ఓకేనా. నెక్స్ట్, టు పాయింట్ అవుట్ రిసిపియంట్ ఆర్ పర్సనల్ బెనిఫిట్. టు పాయింట్ అవుట్ రిసిపియంట్ ఆర్ పర్సనల్ బెనిఫిట్ అంటే ఇక్కడ తీసుకునేవారు లేదా ఇవ్వడం పలానా వ్యక్తికి ఇస్తున్నాము పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు పర్సనల్గా బెనిఫిట్ చెందినప్పుడు టూని ఫర్ని ఏ విధంగా ఉపయోగిస్తాం చెప్తాం. గివ్ దిస్ టు హెర్, గివ్ దిస్ టు హెర్ అనాలి. గివ్ అని అన్నప్పుడు ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మోసం జరుగుతుంది, ఇవ్వడం మోసం జరుగుతుంది అన్నమాట, మూమెంట్ జరుగుతుంది. గివ్ దిస్ టు హెర్, ఆవిడకి ఇవ్వమని, అప్పుడు టు ఉపయోగించాలి. దిస్ ఈజ్ ఫర్ హెర్, ఇక్కడ ఈజ్ అంటే ఇక్కడ సిచ్యువేషన్ లేదా పొజిషన్ చెప్తుంది అనమాట, మోసం ఉండదు. దిస్ ఈజ్ ఫర్ హెర్ అనాలి, ఫర్ హెర్ అనాలి. దిస్ ఈజ్ టు హెర్ అనకూడదు. గివ్ దిస్ టు హెర్ అనాలి, దిస్ ఈజ్ ఫర్ హెర్ అనాలి. గివ్ వచ్చినప్పుడు మారిపోతుంది టు అని. నెక్స్ట్, ఇక్కడ ఎవరికి ఇస్తున్నామని పర్టికులర్ చెప్పడం జరుగుతుంది, టు హెర్, టు యూ అని. ఓకేనా. ఫర్ హెర్, ఫర్ యూ అని. నెక్స్ట్, ది స్వీట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్, ది స్వీట్స్ ఆర్ ఫర్ చిల్డ్రన్. పొజిషన్, ఈ స్వీట్స్ చిల్డ్రన్ కోసమని. హీ గేవ్ ద స్వీట్స్, గేవ్ అని పదం ఉపయోగించడం జరిగింది. ఇక్కడ వెర్బులో మూమెంట్ ఉంటుంది. హీ గేవ్ ద స్వీట్స్ టు చిల్డ్రన్ అనాలి, టు చిల్డ్రన్ అనాలి. ఓకేనా. నెక్స్ట్, ఐ మేడ్ ద లెసన్ డాష్ యూ, ఐ మేడ్ ద లెసన్ టు యూ అనాలి. సారీ తప్పు, ఫర్ యూ అనాలి. ఐ మేడ్ దట్ లెసన్ ఫర్ యూ అనాలి. మేడ్ అనేది ఇక్కడ మూమెంట్ ఒక్క దగ్గర నుంచి అక్కడికి వెళ్ళట్లేదు. మేడ్ అంటే గేవ్ అని మీనింగ్ వేరు, మేడ్ అని మీనింగ్ వేరు. నేను లెసన్ చేశాను ఎవరి కోసం, నీ కోసం. ఓకేనా. గేవు, సెండ్ అలాగే వచ్చినప్పుడు అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం మూమెంట్ ఉంటుంది. ఓకేనా. అలాంటప్పుడు టు ఉపయోగించాలి. కానీ ఐ మేడ్ ద లెసన్ ఫర్ యూ అనాలి, టు యూ అనకూడదు. నెక్స్ట్, ఐ గేవ్ ద డ్రింక్ డాష్ హెర్, ఐ గేవ్ ద డ్రింక్ టు హెర్ అనాలి, ఫర్ హెర్ అనకూడదు. గేవ్ అని అన్నాం కాబట్టి ఆ డ్రింక్ని ఆమెకి ఇవ్వండి అన్నప్పుడు టు హెర్ అనాలి తప్ప ఫర్ హెర్ అని అనకూడదు. నెక్స్ట్, ఐ యామ్ గోయింగ్ టు టాక్, ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యూ, ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యూ, నీతో. ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యూ. నెక్స్ట్, ఐ విల్ డూ దట్ ఫర్ యూ, ఐ విల్ డూ దట్ ఫర్ యూ, నేను అది నీ కోసం చేస్తాను, ఫర్ యూ అని చెప్పాలి.
ఐ యామ్ గోయింగ్ టు టాక్ టు యూ, నేను వెళ్తున్నాను నీతో మాట్లాడడానికి. ఓకేనా. నెక్స్ట్ ఐ సింగ్ డాష్ యూ, ఐ సింగ్ డాష్ యూ అన్నప్పుడు ఐ సింగ్ ఫర్ యూ అనాలి. సింగ్ అంటే ఇక్కడ ఏదో వస్తువుని ఇవ్వడము ఏదో జరగడం, ఇక్కడ మూమెంట్ జరగలేదు. ఐ సింగ్ ఫర్ యూ, నీ కోసం పాడుతున్నానని. ఐ గో టు స్కూల్, ఇక్కడ మూమెంట్ వెళ్ళడం జరిగింది. ఒక వస్తువు ఇవ్వడం వెళ్ళడము రిసిపియంట్ పాయింట్అవుట్ చేసినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే టు వాడాలి. ఐ గో టు స్కూల్ అనాలి, గో ఫార్ స్కూల్ అనకూడదు, ఐ గో టు స్కూల్ అనాలి. ఎందుకంటే ఇక్కడ సింపుల్గా డిస్టెన్స్ ఉంది. ఓకేనా. ఐ సింగ్ ఫర్ యూ అనాలి. నెక్స్ట్ అండి ఇంటెన్షనల్ ఎక్స్పెక్టేషన్ అంటే ఆస్క్ రవి టు సెండ్ మీ ద ఫైల్, ఆస్క్ రవి టు సెండ్ మీ ద ఫైల్, టు సెండ్ మీ ద ఫైల్, ఆస్క్ రవి టు సెండ్ మీ ద ఫైల్. 2+ వెర్బ్ ఉపయోగించాం. ఆస్క్ రవి ఫర్ ద ఫైల్, ఫైల్ కోసం రవిని అడుగున్నాను, రవిని అడుగు ఫైల్ని పంపించమని. ఇక్కడ టు ఉపయోగించినప్పుడు టు సెండ్ అని ఉపయోగించాం. ఆ టు సెండ్ అని వెర్బ్ లేకుండా ఏమన్నాము, ఆస్క్ రవి ఫర్ ద ఫైల్ అనాలి. ఆస్క్ రవి ఫర్ ద ఫైల్, ఫైల్ కోసం రవిని అడుగు అని. లేదు వెర్బ్ ఉపయోగించేసి వచ్చినప్పుడు ఏమనాలి, టు వాడాలి. ఆస్క్ రవి టు సెండ్ మీ ద ఫైల్ అనాలి, టు సెండ్ మీ ద ఫైల్ అనాలి. అదర్ యూసేజ్ అండి ఐ గేవ్ అన్ ఆర్డర్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఐ గేవ్ ఎన్ ఆర్డర్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ, నేను ఆర్డర్ ఇచ్చాను ఒక కప్ ఆఫ్ కాఫీ కోసం. ఓకేనా. ఫర్ తర్వాత ఇది నౌన్ కాబట్టి ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ. ఐ గేవ్ ఎన్ ఆర్డర్ ఫర్ ఏ కప్ ఆఫ్ కాఫీ అనాలి, టు అనకూడదు. ఐ ఆర్డర్డ్ టు మీ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఐ ఆర్డర్డ్ టు మీ ఏ కప్ ఆఫ్ కాఫీ. టు మీ అన్నాడు కాబట్టి ఆర్డర్డ్ తర్వాత ఇక్కడ వెర్బ్, ఆర్డర్డ్ అనేది వెర్బ్ అండి కాబట్టి తప్పు. చూద్దాం. ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ టు మీ, టు మీ అనొచ్చు ఫర్ మీ అనొచ్చు. ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ టు మీ, ఇది రైట్. కానీ ఐ ఆర్డర్డ్ టు మీ, టు మీ అంటే తప్పు. ఎందుకంటే ఆర్డర్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ ఉపయోగించకూడదు. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత ప్రిపోజిషన్ రాదు, డైరెక్ట్గా డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ రావాలి. దాని తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ రావాలి తప్ప ప్రిపోజిషన్ రాకూడదు. కాబట్టి ఐ ఆర్డర్ టు మీ అంటే తప్పు. ఓకేనా. ఇక్కడ చూడండి ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అని ఉంది. ఐ ఆర్డర్డ్ ఏ కప్ ఆఫ్ కాఫీ, ఆర్డర్డ్ తర్వాత వెంటనే ఒక ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. టు మీ ఫర్ మీ ఇది రాసిన రైటే. నెక్స్ట్ ఐ గేవ్ ఎన్ ఆర్డర్ టు మీ లేదా ఫర్ మీ. ఐ గేవ్ ఎన్ ఆర్డర్, ఐ గేవ్ ఎన్ ఆర్డర్ టు మీ అంటామా ఫర్ మీ అంటామా అంటే టు మీ అనాలి, టు మీ అనాలి, ఫర్ మీ అనకూడదు. ఓకేనా. కొన్ని సందర్భాల్లో ఫర్ మీ కూడా రైట్. ఇక్కడ ఐ గేవ్ ఎన్ ఆర్డర్ టు మీ లేదా ఫర్ మీ ఇది రాసిన రైటే. ఐ గేవ్ ఏ పెన్ టు హెర్ ఫర్ హెర్, టు హెర్ ఉపయోగించాలా. ఐ గేవ్ ఏ పెన్ టు హెర్, యాక్చువల్గా గేవ్ అన్నప్పుడు టు మీ అయినా ఉపయోగిస్తాం కానీ యాక్చువల్గా రైట్ టు మీ రైట్. కొన్ని సందర్భాల్లో ఫర్ మీ కూడా కనిపిస్తుంది కానీ యాక్చువల్ రైట్ అయితే టు మీ, టు మీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా. ఆప్షన్స్లో టూ మాత్రమే కనబడితే టూ పెట్టాలి, రెండు ఇవ్వడు. ఐ గేవ్ ఎన్ ఆర్డర్ టు మీ రైట్, ఐ గేవ్ ఏ పెన్ టు హెర్ అనాలి, ఫర్ హెర్ అనకూడదు. గేవ్ అంటే వస్తువు అనేది అక్కడ ప్లేస్ మారుతుంది అనమాట, ఇవ్వడం జరుగుతుంది కాబట్టి టూ ఉపయోగించాలంటే సందర్భాలు. నెక్స్ట్ అండి ఇప్పుడు చెప్పాను ఆర్డర్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ కాబట్టి దాని తర్వాత ప్రపోజిషన్ ఉపయోగించకూడదు. దాని తర్వాత డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ ఉపయోగించాలి. చూడండి ఈ గేవ్ టు మీ ఏ పెన్, ఈ గేవ్ టు మీ ఏ పెన్ అంటే తప్పు. గేవ్ అనేది కూడా ట్రాన్సిటివ్ వెర్బే. ఆ గేవ్ తర్వాత వెంటనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ రావాలి. మీకు ఆల్రెడీ ఆబ్జెక్ట్స్లో చెప్పాను డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా. అంటే ఇక్కడ టు మీ అనేది తప్పు. ఈ గేవ్ మీ ఏ పెన్ రైట్, ఈ గేవ్ మీ ఏ పెన్ వెంటనే ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఈ గేవ్ ఏ పెన్ టు మీ రైట్, ఈ గేవ్ ఏ పెన్ టు మీ రైట్. ఈ రెండు కూడా ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీ, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఇంతకుముందు మీకు గత క్లాసులో చెప్పడం జరిగింది. ఈ రెండింటి మధ్య బీ ఫార్మ్ వెర్బ్ ఉపయోగిస్తే మీనింగ్ రాదు. మీ ఈజ్ ఏ పెన్ మీనింగ్ రాకపోతే ఇవి రెండు ఆబ్జెక్టుల కింద లెక్క. సో రెండు ఆబ్జెక్టులు ఉన్నప్పుడు అందులో పెర్సన్ సంబంధించింది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, మిగతాది డైరెక్ట్ ఆబ్జెక్ట్. ఈ విధంగా గేవ్ ట్రాన్సిటివ్ వెర్బ్స్ తర్వాత ఆర్డరు గేవ్ ఇలాంటి ట్రాన్సిటివ్ వెర్బ్స్ తర్వాత వెంటనే డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ రావాలి తప్ప ప్రిపోజిషన్ అనేది రాదు. వస్తూ తప్పు అనమాట సెంటెన్స్. ఓకేనా. అయితే దీన్ని ఇంకెలా రాయొచ్చు అంటే ఈ పెన్ను ముందు తీసుకొస్తే అంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ముందు రాస్తే
ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ తర్వాత రాస్తే టు మీ అని పెట్టాలి, గేవ్ రావడం వల్ల. హీ గేవ్ ఏ పెన్ టు మీ, రైట్. ఓకేనా. నెక్స్ట్, గీత కెన్ టీచ్ టు మీ ఇంగ్లీష్. గీత కెన్ టీచ్ టు మీ ఇంగ్లీష్. ఇక్కడ చూడండి, కెన్ టీచ్ టు మీ తప్పు, టీచ్ తర్వాత ట్రాన్సిటివ్ వెర్బ్ వెంటనే ఆబ్జెక్ట్ కానీ, అదే ఆబ్జెక్ట్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయినా అవ్వచ్చు, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏదైనా రావాలి తప్ప ప్రిపోజిషన్ అనేది రాదు. ఓకేనా. కాబట్టి ఇది తప్పు. గీత కెన్ టీచ్ మీ ఇంగ్లీష్, కెన్ టీచ్ మీ ఇంగ్లీష్, రైట్. టీచ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ వచ్చింది. దీనినే ఇది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇది డైరెక్ట్ ఆబ్జెక్ట్, రెండు ఆబ్జెక్టులు ఉన్నాయి. అప్పుడు దీన్ని ముందు తీసుకొచ్చినట్లయితే గీత కెన్ టీచ్ ఇంగ్లీష్ టు మీ, టు మీ అని చెప్పచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం ఇక్కడ ఈ విధంగా ట్రాన్సిటివ్ వెర్బ్ అయితే దాని తర్వాత వెంటనే ప్రిపోజిషన్ అనేది రావడం జరగదు. కొన్ని బిట్స్ చూడండి. కెన్ యూ ఫార్వర్డ్ దిస్ ఈమెయిల్ డాష్ మీ. ఫార్వర్డ్ అంటే ఫార్వర్డ్ చేయమంటున్నాడు, ఫార్వర్డ్ చేయమంటాడు మెయిల్ని. అప్పుడు ఏమొస్తుందండి, టు. ఓకేనా, టు మీ అని చెప్పాలి. నెక్స్ట్, ఐ డ్రాఫ్టెడ్ దిస్ ఈమెయిల్ ఫర్ యూ. ఈమెయిల్ని ముసాయిదా ఈమెయిల్ని సిద్ధం చేశాను, దస్త్రాన్ని. ఎవరి కోసం, ఫర్ యూ అని చెప్పాలి. ఓకేనా. ఐ విల్ గివ్ ఇట్ డాష్ యూ. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. ఐ విల్ గివ్ ఇట్ టు యూ. గివ్ వచ్చిన గేవ్ వచ్చిన టు యూ అని చెప్పాలి. ఇట్ విల్ బి డాష్ యూ. ఇట్ విల్ బి ఫర్ యూ అనాలి. ఇట్ విల్ బి ఫర్ యూ. ఇక్కడ గివ్ కానీ ఫార్వర్డ్ కానీ ఇలా మూమెంట్ ఉన్నవి వాడలే కాబట్టి, పొజిషన్ కాబట్టి ఇట్ విల్ బి ఫర్ యూ అనాలి. నెక్స్ట్, ఐ కేమ్ టు న్యూయార్క్ డాష్ వర్క్. టు వర్క్, ఇది వెర్బ్ అంటే ఇక్కడ 2 + వెర్బ్ 1. ఐ కేమ్ టు న్యూయార్క్ ఫర్ ఏ న్యూ జాబ్. ఫర్ తర్వాత వెర్బ్ 1 రావాలి. కాజు, రీజను, పర్పస్ చెప్పినప్పుడు. ఓకేనా. లెట్స్ గోట్ డాష్ ఏ డ్రింక్. బయటికి వెళ్దాం, ఎందుకు, ఫర్ ఏ డ్రింక్, నౌన్ కాబట్టి. ఐ ఫోన్డ్ డాష్ హిమ్ సెవరల్ టైమ్స్. ఫోన్డ్ అనేది ఇక్కడ ట్రాన్సిటివ్ వెర్బు. ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే మనకి ఇక్కడ ప్రిపోజిషన్స్ రాదు. ఐ ఫోన్డ్ హిమ్ అనాలి, టు రాదు, ఫర్ రాదు, సెవరల్ టైమ్స్. ఓకేనా. వీ నీడ్ టు గో టు ద పోస్ట్ ఆఫీస్ ఫర్ సెండింగ్ దిస్ ప్యాకేజ్. వీ నీడ్ టు గో టు ద పోస్ట్ ఆఫీస్ ఫర్ సెండింగ్ దిస్ ప్యాకేజ్. చూసారు ఇక్కడ, ఫర్ సెండింగ్ దిస్ ప్యాకేజ్. అయితే ఫర్ సెండింగ్ అనేది ఇక్కడ రాదు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఫర్ తర్వాత వెర్బ్ ఇంగ్కి అన్ని వెర్బులకు రావు, కొన్ని చెప్పాను కదా మీకు, వాటికి మాత్రం తప్పనిసరిగా వాడతాము. ఫర్ అనకూడదు, ఇక్కడ టు సెండ్ అని చెప్పాలి. వీ నీడ్ టు గో టు ద పోస్ట్ ఆఫీస్ టు సెండ్ దిస్ ప్యాకేజ్ అనాలి. ఓకేనా. నెక్స్ట్, లెట్స్ టేక్ ఏ బ్రేక్ ఫర్ ఈటింగ్. ఫర్ తర్వాత ఈటింగ్ కూడా వెర్బ్ 1 ఇంగ్ వాడకూడదు. లెట్స్ టేక్ ఏ బ్రేక్ టు ఈట్ సంథింగ్ అనాలి. ఓకేనా. ఫర్ ఈటింగ్ అని అంటే తప్పు, టు ఈట్ సంథింగ్ అని అనాలి. ఫర్ సెండింగ్ అనకూడదు, టు సెండ్ దిస్ ప్యాకేజ్, టు సెండ్ ద లెటర్ అనాలి. నెక్స్ట్, ది లెఫ్ట్ డాష్ ది ఎయిర్పోర్ట్ అట్ 5 AM. ది లెఫ్ట్ ఫర్ అని చెప్పాను మీకు ఆల్రెడీ. లెఫ్ట్ ఫర్ ది ఎయిర్పోర్ట్, అదే వెంట్ ఇస్తే వెంట్ టు ద ఎయిర్పోర్ట్ అనాలి, గోస్ టు ద ఎయిర్పోర్ట్ అనాలి. కానీ లెఫ్ట్ వచ్చినప్పుడు ఫర్ ది ఎయిర్పోర్ట్ అనాలి. లెఫ్ట్ ఫర్ ది ఎయిర్పోర్ట్ అట్ 5 AM అంటే 5 గంటలకల్లా ఎయిర్పోర్ట్ మనం లెఫ్ట్ అవ్వాలని. దే సోల్డ్ దేర్ ఓల్డ్ బైక్ డాష్ అవర్ సన్. ఓల్డ్ బైక్ టు అవర్ సన్. సోల్డ్ అమ్మారన్నమాట. అమ్మడం అంటే ఇవ్వడం జరిగింది, అక్కడ మూమెంట్ జరిగింది, ప్లేస్ మారింది. అప్పుడు ఏమంటాం, టు, ఫర్ అనకూడదు. ఎంతకి, 10,000 రూపీస్కి, ఫర్ 10,000 రూపీస్. ఐ ఆమ్ వెయిటింగ్ హియర్ డాష్ టు మీట్ మై ఫ్రెండ్. టు మీట్ మై ఫ్రెండ్ అనాలి వెర్బ్. ఐ ఆమ్ వెయిటింగ్ హియర్ ఫర్ మై ఫ్రెండ్ అనాలి, నౌన్. ఫర్ మై ఫ్రెండ్, టు మీట్ మై ఫ్రెండ్, ఫర్ మై ఫ్రెండ్, రెండు మీనింగ్స్ ఒకటే. అక్కడ వెర్బ్ 1తో ఉపయోగించాం, అక్కడ ఫర్ తర్వాత నౌన్తో ఉపయోగించాం. ఇది 2కి వెర్బ్ 1కి 2 + వెర్బ్ 1, అలాగే ఫర్ తర్వాత నౌన్ ఆర్ వెర్బ్ 1 ఇంగ్ అనేది కాజు, రీజన్, పర్పస్ సందర్భంలో ఉపయోగించడం జరుగుతుంది. అలాగే ట్రాన్సిటివ్ వెర్బ్ తర్వాత వెంటనే ప్రిపోజిషన్ రాదు, డైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కానీ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది 2కి ఫర్కి ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిఫరెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.